ఇట్లా ప్రతి దేశము కూడా మరి ఒక దేశానికి బానిసత్వం చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళ అతిక్రమాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడే అప్పచెప్తాడనమాట వాళ్ళని వేరే వాళ్ళకు బానిసత్వం. మీరు బైబిల్ చదవండి. బైబిల్లో ఎవరు ఏ దేశానికి ఏ దేశం బానిసత్వం ఉందో, ఏ దేశం పైన ఏ దేశం ఆధిపత్యం ఇచ్చిందో అవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. చూడండి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన పాపాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన చెడ్డ మనసుని బట్టే మనం ఇతరులకు దాసులమవుతాము, మనము దరిద్రులమవుతాము, మనం అనారోగ్య పాలవుతాము, తర్వాత మనం ఒంటరి వాళ్ళమవుతాము, మనము దిక్కులేని వాళ్ళమవుతాము, కనీసం మనం భోజనం కూడా చేయలేని వాళ్ళమవుతాం. భోజనం కూడా మనం బెగ్గింగ్ చేసుకునే పరిస్థితికి వస్తారనమాట మనుషులు. ఎందుకంటే ఇవన్నీ పాపాన్ని బట్టి. ప్రియులారా, మన దేవుడైన సృష్టికర్త అయిన దేవుని మనం ఆశ్రయించి, ఆయనను ఆరాధించి, ఆయనను బోధించి, ఆయనను హెచ్చించి, దేవుడే నాకు సృష్టికర్త అనే దేవుడిని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, ఉదయం మంది సూచిస్తారో వారికి రక్షణ కలిగిస్తాడు. దేవుడు వారికి అన్ని కూడా ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, యెహోవా తమకు దేవుడు